జోన్ల వారీగా డివైడ్ అయిన నగరం నాలుగు వైపులా జరుగుతున్న అభివృద్ధితో మోస్ట్ వాంటెడ్ సిటీగా ఎదుగుతోంది హైదరాబాద్. ఔటర్ రింగ్ రోడ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల వరకు రియాలిటీ సెక్టర్ దూసుకెళ్లింది. అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుండటంతో ఔటర్ సరౌండింగ్ ఏరియాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మరి సొంతిల్లు కావాలంటే ఎక్కడ కొనుగోలు చేయాలి? పెట్టుబడి పెట్టాలంటే బడ్జెట్కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలేవి? డిమాండ్ ఉన్న ఏరియాలో ఓన్ ప్రాపర్టీ కావాలి, అదే సమయంలో బడ్జెట్లో రావాలి అని వెదికే వారికి నార్త్ హైదరాబాద్ మంచి ఆప్షన్ అంటున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. నగరంలో సొంత ఇల్లు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఉత్తర హైదరాబాద్ ఎంచుకోవడానికి ఇదే సరైన సమయమని, భవిష్యత్తులో ఈ ఏరియాలో ధరలు మరింత పెరగవచ్చుననే అంచనాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ కంఫర్ట్ రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న నార్త్ జోన్లో ఇళ్ల లభ్యత కూడా ఎక్కువగానే ఉంది. మరి విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ ఫ్లాట్ల ధరలు ఎంత పలుకుతున్నాయో, ఆ ప్రాంతాల్లో ఉన్న సదుపాయాలేంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. భూముల ధరలకు ఎప్పుడో రెక్కలొచ్చేశాయి. ఇదంతా కాయిన్కి వన్ సైడ్. అదే సమయంలో వెదికి చూడాలే గాని ఇప్పటికీ ఇళ్లు పుష్కలంగా ఉన్న ప్రాంతాలు కూడా చాలానే ఉన్నాయి మహానగరంలో. బడ్జెట్ పరంగా కూడా మరీ భయపెట్టకుండా భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయి. మిగిలిన ఏరియాలతో పోల్చితే అనుకూల ధరల్లో ఇళ్లు దొరికే ప్రాంతాల్లో ముందు వరుసలో ఉంది ఉత్తర హైదరాబాద్. కొంపల్లి, సుచిత్ర, గట్కేసర్, దుండిగల్, యాప్రాల్, గండి మైసమ్మ లాంటి ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుమీదుంది. కొత్త కన్స్ట్రక్షన్స్, కంప్లీట్ అయిన నిర్మాణాలతో రెడీ టు మూవ్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయిక్కడ. 2 BHK, 3 BHK, 4 BHK, 5 BHKతో పాటు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, సీనియర్ సిటిజన్స్ లివింగ్ అపార్ట్మెంట్స్ అంటూ వివిధ రకాల ఫ్లాట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇళ్ల ధరల్లో మిగతా మెట్రో సిటీలతో పోటీ పడుతోంది హైదరాబాద్. అదే సమయంలో సేల్స్లోనూ ముందంజలోనే ఉంది. విలాసవంతమైన ఇళ్లకు సైతం డిమాండ్ పెరిగింది. అలాగని నగరంలో అసలు ఇల్లు దొరకని పరిస్థితి కూడా ఏమీ లేదు. వెస్ట్ జోన్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో కావాల్సినన్ని ఇళ్లు సిద్ధమవుతున్నాయి. నార్త్ జోన్లో అయితే అవైలబిలిటీకి కొదవే లేదు. సుచిత్ర, కొంపల్లి, దుండిగల్, బహదూర్పల్లి, జీనోమ్ వ్యాలీ, గాజుల రామారం, కౌకూరు, మల్లంపేట, గుండ్ల పోచంపల్లి, మారేడుపల్లిలో అయితే అపార్ట్మెంట్లు బడ్జెట్ ధరల్లోనే దొరుకుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకుంటున్న అభివృద్ధి నిర్ణయాలు కలిసొస్తుండటంతో రియాలిటీ కూడా ఇక్కడ ఊపందుకొంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారు గట్కేసర్ ఏరియాలో ఇంటి కోసం ట్రై చేయొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలే కాదు, విల్లాల జోరు కూడా ఎక్కువగానే ఉందిక్కడ. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలు సైతం ఊపందుకున్నాయి. ఈ ప్రాంతం నుంచి MMTS ట్రైన్ అందుబాటులో ఉండడంతో ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ కూడా ఈజీనే. గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుకూలమైన ధరల్లో అపార్ట్మెంట్స్, విల్లాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు డెవలపర్లు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో కూడా ఆకర్షణీయమైన ధరల్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. గట్కేసర్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో 905 చదరపు అడుగుల ఫ్లాట్స్ నిర్మాణమవుతుండగా ఇక్కడ స్క్వేర్ ఫీట్ 4,600 రూపాయలు పలుకుతోంది. ఓన్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి స్థలాలు కూడా రీజనబుల్ ప్రైస్లోనే లభిస్తున్నాయి. నార్త్ హైదరాబాద్ అంటే అబ్బో సిటీకి బాగా దూరం అన్న భావన నుంచి ఇక్కడ మంచి రేట్లో విశాలమైన ఇళ్లు దొరుకుతున్నాయనే ఫీలింగ్ పెరిగింది. ఇప్పుడు ఫ్లైఓవర్లు రావటం, ఎక్స్ప్రెస్ వేలు, మెట్రో ప్రతిపాదనలతో ఉత్తర హైదరాబాద్కు ఐటీ కారిడార్కు కనెక్టివిటీ ఈజీ అయిపోయింది. తక్కువ సమయంలోనే గమ్యం చేరుకునే సదుపాయం పెరగడంతో కొనుగోలుదారుల చూపు ఇటువైపు పడింది. పైగా ఇక్కడ ధరలు తక్కువగా ఉండడంతో బయర్లు సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగిందంటున్నారు డెవలపర్లు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, ఇండివిజువల్ హౌసెస్ ఇలా స్తోమతను బట్టి తమకు కావలసిన ప్రాపర్టీస్ ఎంచుకునే ఆప్షన్ ఉండటం కూడా వినియోగదారుల ఫోకస్ నార్త్ హైదరాబాద్ మీదకి షిఫ్ట్ అయ్యేలా చేసిందంటున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఉత్తర హైదరాబాద్లో ఉపాధి కల్పిస్తోన్న అతి పెద్ద సంస్థల్లో జీనోమ్ వ్యాలీ ఒకటి. ఏడాది క్రితం కండ్లకోయలో ఐటీ పార్కును ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఇన్నాళ్లు అభివృద్ధి పరంగా వెనకబడిందన్న అపవాదు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది నార్త్ హైదరాబాద్. అలాగే సిటీకి ఐటీ కారిడార్కు కనెక్టివిటీ పెంచే ఇన్ఫ్రా మీద సర్కార్ దృష్టి పెట్టడంతో ఉత్తర హైదరాబాద్ డెవలప్మెంట్ ట్రాక్ ఎక్కడం ఖాయమంటున్నారు రియల్టర్లు. బాచుపల్లితో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ పెరుగుతున్న నిర్మాణాలే ఇందుకు సాక్ష్యం. ఇక్కడ ఉత్తర హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్స్, వాటి ధరలను పరిశీలిస్తే దుండిగల్లో 975 నుంచి
1520 చదరపు అడుగుల స్పేషియస్ 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక్కడ స్క్వేర్ ఫీట్ ప్రైస్ 4500 రూపాయలుగా ఉంది. గండి మైసమ్మ ఏరియాలో 1251 నుంచి 2307 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణమున్న డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ను కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. ఇక్కడ చదరపు అడుగు ధర 5799 రూపాయల వరకు పలుకుతోంది. ప్రైస్ ఆన్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి బేరమాడితే ధర తగ్గొచ్చు. ఇక కొంపల్లి సమీపంలోని గౌడవల్లిలో సీనియర్ సిటిజన్స్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి కంపెనీలు. ఇక్కడ 869 నుంచి 1834 చదరపు అడుగుల విస్తీర్ణంలో సీనియర్ లివింగ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫర్ స్క్వేర్ ఫీట్ 4300 నుంచి 7750 రూపాయల వరకు ఉంది. కొంపల్లిలోని గుడ్ల పోచంపల్లి ఏరియాలో 1294 నుంచి 1911 చదరపు అడుగులు, అలాగే 1250 నుంచి 1330 చదరపు అడుగుల వైశాల్యంలో 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్ ఫీట్ 5799 రూపాయల నుంచి 5999 రూపాయలుగా ఉంది. ఇదే ఏరియాలో 1393 నుంచి 2046 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో స్క్వేర్ ఫీట్ ప్రైస్ 5225 పలుకుతోంది. కొంపల్లిలో డెవలపర్ను బట్టి అపార్ట్మెంట్స్ చదరపు అడుగుల ధరల్లో తేడాలున్నాయి. 3356 నుంచి 5100 స్క్వేర్ ఫీట్స్లో కన్స్ట్రక్ట్ అవుతున్న 3 BHK, 4 BHK, 5 BHK అపార్ట్మెంట్స్లో ఒక్కో ఫ్లాట్ ఖరీద్ 1,60,00,000 నుంచి 2,60,00,000 వరకు పలుకుతోంది. కొంపల్లిలోనే 1330 నుంచి 2385 చదరపు అడుగులు గల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో స్క్వేర్ ఫీట్ 4900 రూపాయలుగా ఉంది. సుచిత్ర సర్కిల్ సమీపంలో 1335 నుంచి 2730 చదరపు అడుగులో నిర్మిస్తున్న 2 BHK, 3 BHK అండ్ 4 BHK అపార్ట్మెంట్స్లో స్క్వేర్ ఫీట్ ప్రైస్ 7199 రూపాయలుగా ఫిక్స్ చేశారు. యాప్రాలోని కౌకూర్లో 1425 నుంచి 2150 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంలో నిర్మితమవుతున్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో చదరపు అడుగు ధర 5750 రూపాయలు. మారేడుపల్లి వైపు 1650 చదరపు అడుగుల్లో కడుతున్న 3 BHK రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో చదరపు అడుగు ధర 7800 రూపాయలుగా ఉంది. మేడ్చల్లో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ను 1000 నుంచి 1500 స్క్వేర్ ఫీట్ వైశాల్యంలో ఫ్లాట్స్ను నిర్మిస్తున్నారు బిల్డర్లు. ఇక ధర విషయానికొస్తే ఇక్కడ స్క్వేర్ ఫీట్ ప్రైస్ 5000 రూపాయలు. సుచిత్రలో 1235 నుంచి 2010 చదరపు అడుగుల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో స్క్వేర్ ఫీట్ ప్రైస్ రేంజ్ 6070 రూపాయలుగా ఉండగా, సూరారంలో 1000 నుంచి 1500 స్క్వేర్ ఫీట్స్లో నిర్మిస్తున్న 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్లో చదరపు అడుగు ధర 3000 నుంచి 7700 వరకు పలుకుతోంది.